వెల్కమ్ బ్యాక్ టు నాయుడు ఎగ్జామ్ వారియర్స్ యూట్యూబ్ ఛానల్. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ఏపీఎస్ఎల్ పిఆర్బి కానిస్టేబుల్ ఎగ్జామినేషన్కి సంబంధించి 2023 జనవరి 22 ఎగ్జామ్ జరిగింది. ఆ ఎగ్జామ్లకు సంబంధించి ఆ ప్రిలిమినరీ టెస్ట్కి సంబంధించి కొన్ని తప్పులు ఉన్నాయని చెప్పేసి హైకోర్టుకు చాలామంది అభ్యర్థులు అయితే వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా హైకోర్టు చేయడం జరిగింది. ఆ సూచనలు గత ప్రభుత్వము పట్టించుకోకపోవడం కూడా జరిగింది. అలాగే మొన్న ఎలక్షన్కి సంబంధించి ఈ యొక్క కొత్త ప్రభుత్వం ఏదైతే ఉందో ఈ కొత్త ప్రభుత్వంకి సంబంధించి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎలక్షన్ క్యాంపెయినింగ్లో ఉన్నప్పుడు ఆ 1 మార్కు 2 మార్కులు 3 మార్కుల్లో ప్రిలిమ్స్ క్వాలిఫై కాని అభ్యర్థులు చాలామంది ప్రజాప్రతినిధులను అయితే కలవడం జరిగింది. ఆ ప్రజాప్రతినిధులంతా కూడా కొన్ని హామీలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి పరిష్కరిస్తాము, అవకాశం ఉంటే మార్కులు కలుపుతామని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా వీళ్ళు చాలామంది ఈ యొక్క ప్రభుత్వ పెద్దలను అయితే కలవడం జరిగింది. ఈవెన్ లోకేష్ గారిని అయితే కావచ్చు, లేదా హోంమంత్రి గారిని అయితే కావచ్చు, వీళ్ళందరికీ కూడా కొన్ని హామీ కూడా ఇవ్వడం జరిగింది, పరిష్కరిస్తామని కూడా చెప్పడం జరిగింది. సో ప్రభుత్వ పరంగా ఏం జరుగుతుందో నాకు తెలియనప్పటికీ కూడా దీనికి సంబంధించి చాలామంది అభ్యర్థులు గత 2-3 నెలల నుంచి వాళ్ళు చేసే ప్రతి కార్యాచరణ ప్రతి కార్యక్రమం కూడా నాకు వాట్సాప్ చేసి వీడియో చేయండి సార్ అని చెప్పేసి అయితే అడగడం జరిగింది. కొన్ని కారణాల వల్ల నేను వీడియో అయితే చేయలేదు, అది నిజమే. అయితే ఈరోజు వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏమిటంటే మళ్ళీ ఒక అప్డేట్ అనేది చెప్పుకోవచ్చు. ఏపీ హైకోర్టు నుంచి అయితే మనకు ఒక కీలక ఆదేశం అయితే రావడం జరిగింది. కానిస్టేబుల్ రాత పరీక్షకు సంబంధించి ఆ కీ పైన అయితే హైకోర్టు కీలక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. అదేమిటంటే ఒకసారి చూడండి. దీనికి సంబంధించి ఈ యొక్క ప్రిలిమినరీ పరీక్ష కీకి సంబంధించి వివరాలను తమ ముందు ఉంచాలని ఏపీ హైకోర్టు అయితే ఏపీఎస్ఎల్ పిఆర్బిని అయితే ఆదేశించింది. దీనికి సంబంధించి నెక్స్ట్ హియరింగ్ వచ్చేసి తదుపరి విచారణ వచ్చేసి ఈ నెల 18కి వాయిదా వేయడం జరిగింది. అంటే సోమవారానికి అయితే వాయిదా వేయడం జరిగింది. 7 ప్రశ్నలకు కీలో ఇచ్చిన సమాధానాలు సరైనవి కావని, దీనివల్ల తాము అనర్హులమయ్యామంటూ పలువురు అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారనే విషయం అయితే మనందరికీ తెలిసిందే. సో ఏం జరుగుతుంది, ప్రభుత్వం ఏం చెప్తుంది, దీనికి సంబంధించి హైకోర్టుకి ప్రభుత్వం వివరణ ఏమిస్తుంది, లేకపోతే ఏమైనా మార్కులు కలిపే అవకాశం ఏమైనా ఉందా ఏంటనేది మనకి రేపు సోమవారం, అంటే ఈ నెల 18వ తేదీ సోమవారం అయితే కొన్ని విషయాలు అయితే మనకు తెలిసే అవకాశం అయితే ఉంది. ఏదేమైనప్పటికీ కూడా చాలామంది ఈ యొక్క అర్హత కోల్పోయిన అభ్యర్థులు అయితే ఇంకా కలిపితే బాగుందని చెప్పేసి అయితే వాళ్ళైతే పోరాటం చేస్తున్నారు. అయితే నేను పెట్టే పోల్ ఏమిటంటే ఎవరైతే అభ్యర్థులు క్వాలిఫై కాలేదో 1-2 మార్కులతో ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఎలర్ట్గా 18వ తేదీ వరకు అయితే ఎదురు చూడాలి. ఎందుకంటే నేను చూశాను కొన్ని వీడియోస్, ఈ విషయం పైన పవన్ కళ్యాణ్ కూడా సానుకూలంగా స్పందించారు, హోంమంత్రి గారు కూడా సానుకూలంగా స్పందించారు. దానికి సంబంధించి లెటర్స్ కూడా హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారని చెప్పేసి అభ్యర్థులు అయితే నాకు పెట్టడం జరుగుతుంది. అయితే ఇప్పటికిప్పుడు ఒకసారి మీరంతా కూడా కామెంట్ చేయండి. ఆ 7 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో 7 ప్రశ్నలు అనుకుంటే 7 ప్రశ్నలు, లేదా 3 ప్రశ్నలు అనుకుంటే 3 ప్రశ్నలు ఏవి ఉన్నాయో, లేదా 5 ప్రశ్నలు అనుకుంటే 5 ప్రశ్నలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఒక స్పష్టమైన వివరణతో అసలు ఎంతవరకు అవకాశం ఉంది, ఎంతవరకు న్యాయం ఉంది ఏంటని చెప్పడానికైతే నేను సిద్ధంగా ఉన్నాను. అసలు దానిపైన వీడియో చేయాలా వద్దా, ముఖ్యంగా నా సబ్స్క్రైబర్స్ యాస్పిరెంట్స్కి సంబంధించిన విషయం ఇది కాబట్టి నా ఛానల్ను ఫాలో అయ్యే ఎక్కువ మంది అభ్యర్థులను ఉద్దేశించి, ఎందుకంటే దీనికి సంబంధించి అంటే మార్కులు కలపమని వీడియో చేయండి సార్ అని చెప్పేసి చాలామంది అంటారు. సార్ వద్దు సార్, అది అయిపోయింది సార్, వాళ్ళ నెక్స్ట్ నోటిఫికేషన్ వాళ్ళని చదువుకోమనండి సార్, మేము మధ్యలో ఉన్నాం సార్, వాళ్ళ వలన మాకు లేట్ అవుతుంది సార్, మా ఈవెంట్స్ నిర్వహించి మాకు మెయిన్స్ పెట్టేయాలి సార్, ఇంకా వాటిపైన మాట్లాడొద్దని సార్ అని చెప్పేసి కూడా చాలామంది ఉంటారు. సో నేను వాళ్ళ పక్క ఉండను, వీళ్ళ పక్క ఉండను. మనం ఎటువైపు ఉంటాము, ధర్మం వైపు ఉంటాము. చెప్పాలనుకున్నది చెప్తాం, ఎంతమంది వద్దన్నా చెప్తాం, ఎంతమంది కావాలనుకున్నా చెప్తాం. ఎందుకంటే
ఏపీఎస్ఎల్ పిఆర్బి ఏపీ కానిస్టేబుల్ నోటిఫికేషన్కి సంబంధించి క్వాలిఫై అయిన వాళ్ళు ఎంత ఇంపార్టెంటో క్వాలిఫై కాని వాళ్ళు కూడా నాకు అంతే ఇంపార్టెంటు. ఎందుకంటే ఆ పరిస్థితుల్లో ఏదో కారణం చేత అవ్వచ్చు అవ్వకపోవచ్చు, కారణాలు ఏవైనా కావచ్చు, ఇద్దరూ సమానమే. కాబట్టి ఎక్కువ మంది ఈ యొక్క క్వాలిఫై అవ్వకపోవడానికి సంబంధించి ఆ మార్కులు కలపడానికి సంబంధించి వీడియో చేయమని ఎంతమంది కామెంట్ చేస్తారు, వద్దని ఎంతమంది కామెంట్ చేస్తారు, మీ యొక్క సూచనలు కూడా కామెంట్ చేస్తే నేను వీడియో చేయాలా వీడియో వద్దా అనేది అయితే డిసైడ్ అవుతాను. మీరందరూ కూడా కామెంట్ చేయండి. ఎక్కువ మంది కనుక వీడియో చేయండి అని కామెంట్ చేస్తే కనుక నేనైతే ఒక పర్ఫెక్ట్ ఉన్న విషయాన్ని చెప్తూ ఒక వీడియో అయితే చేయడం జరుగుతుంది. దానికి సంబంధించి చాలా వరకు డేటాను అయితే నేను కలెక్ట్ చేయడం జరిగింది. ఈ 2 సంవత్సరాల్లో జరిగినటువంటి పరిణామాలు, కోర్టుకు సంబంధించి కోర్టు ఇచ్చినటువంటి స్పష్టమైన ఆదేశాలు, మన అభ్యర్థులు ఈ యొక్క ప్రజాప్రతినిధులు కలిసినప్పుడు వాళ్ళ నుంచి వచ్చేటటువంటి స్పందన, వాళ్ళు ఇచ్చే లెటర్సు, అసలు హోంమంత్రి గారు ఏమన్నారు, పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, ఆ తరువాత జరిగినటువంటి పరిణామాలు అన్నీ కూడా నేను వివరిస్తాను. దయచేసి ఎవరిని కూడా బ్లేమ్ చేయొద్దండి. ఈవెన్ నన్ను కూడా లేదా అభ్యర్థులను కూడా వాళ్ళ కష్టాన్ని వాళ్ళు అడుగుతారు, వాళ్ళదేం తప్పులేదు. కానీ న్యాయంగా ఉంటే మార్కులు కలుస్తాయి, న్యాయం లేకపోతే మార్కులు కలవు. సో ఏదేమైనప్పటికీ కూడా మీరు కామెంట్ చేస్తే మెజారిటీ పీపుల్ ఏం కోరుకుంటే నేను అదే చేస్తాను. ఓకే, ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.